హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవం 2 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతానికి తెలుగు సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మంత్రులు కూడా హాజరయ్యారు. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వరంగల్కి కాళోజీ కళాక్షేత్రంలో ఆచార్య అలేఖ్య పుంజాల గారు వచ్చారు. ప్రస్తుతానికి వారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి కూచిపూడి కళాకారిణి, నృత్య కళాకారిణిగా ఎంతో మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చినటువంటి నేపథ్యంలో మొట్టమొదటి తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కూడా పనిచేశారు. ప్రస్తుతానికి అలేఖ్య పుంజాల గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఇక్కడ కాకతీయ నృత్య నాటకోత్సవ కార్యక్రమానికి మీరు రావడం చాలా ఆనందంగా ఉందండి. కాళోజీ కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమము ఆద్యంతము అందరినీ ఆహుతులను కట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్కి ఇట్లాంటి ఒక పెద్ద కళాక్షేత్రం వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ తోటి కళాకారులకు ఒక చిరస్మరణీయమైనటువంటి ఒక రూపంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అట్లాంటప్పుడు మీరు ఎంతో కళాకృతులకు కూడా సేవలు అందిస్తున్నారు. డైరెక్టర్గా కూడా మీరు బాధ్యతలు చేపట్టారు. ఎట్లాంటి ఇనిషియేషన్ రేపు రాబోయే తరాలకు తీసుకుంటున్నారు మేడం మీరు? ఇప్పుడు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలని రూపొందించుకుంటోంది. ఈ అకాడమీ కళలకి, కళాకారులకి. సో ఆ నేపథ్యంలో ఏంటంటే కేవలం హైదరాబాద్లోనే కాకుండా మన ఇతర జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. ప్రభుత్వ సహాయం లేకుండా, ప్రోత్సాహం లేకుండా ఏ పని చేయలేము, మీకు తెలిసిందే. తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇంకా కష్టమే. ఎందుకంటే దానికి ఎంతో ఒక ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అది చాలా అవసరం. ఇది మాది మొదటి అడుగనాలా, మొదటి మెట్టనాలా మీరే నిర్ధారణ చేయండి. ఇది కాళోజీ కళాక్షేత్రం కట్టుకోవడం, ఈ నిర్మాణం, ఇంత బ్రహ్మాండంగా ఒక ఆడిటోరియం ఇక్కడ రావటం అన్నది చాలా చాలా సంతోషం. మా లాంటి కళాకారులకి అదొక వరం అనే చెప్పాలి. సో ఇలాంటి కళాక్షేత్రం వచ్చినప్పుడు చక్కటి కార్యక్రమాలు మన ప్రజల కోసం నిర్వహించుకోవాలి. ఆ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల వద్దకు రావాలి, దగ్గరికి రావాలి. వాళ్ళందరూ కూడా వాటిని చూసి ఆనందించాలి. తర్వాత ఒక పెద్ద బాధ్యత కూడా ఉంది ప్రజల పైన. ఎంతైతే ప్రభుత్వానికి ఉందో అంతకంటే ఎక్కువ అనుకుంటాను ప్రజలకు కూడా. ఎందుకంటే ఇలాంటి కళల్ని వాళ్ళు చూడాలి, ఆస్వాదించాలి, తర్వాత పరిరక్షణలో భాగం కావాలి. సో ఆ నేపథ్యంలో ఈ అకాడమీ తన వంతు కృషి చేస్తుందని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారులతో కూడుకొని మంచి కార్యక్రమాలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఉంది. సో అదే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. మన ప్రభుత్వం అంటే మన చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్యులంతా కూడా కళకి, కళాకారులకి వాళ్ళెంతో ఒక ఏమంటారు, ఒక సహాయం చేయాలి. మనం సహాయం అంటే ఏదో పోనీ పాపం అన్నట్టు కాకుండా మన కళల్ని మనం బయటికి తీసుకురావాలి. అంటే తెలంగాణ అన్నది ఒక కల్చరల్ మ్యాప్ పైన మనం ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి అనే ఒక నేపథ్యంతో వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు, స్ఫూర్తినిస్తున్నారు. వారికి నేను ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వారి స్ఫూర్తి లేకుండా ఒక అడుగు కూడా మనం ముందుకేయడానికి ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా చాలా వరకు ఖర్చుతో కూడిన పని. సో ఎంతో అంత, అంటే చాలా కాకుండా ఎంతో అంత మనకు కూడా కేటాయించి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎప్పుడే వెళ్ళినా, ఏ ప్రపోజల్తో వెళ్ళినా కూడా వారు చాలా ఏమంటారు, చక్కగా స్పందించి ముందుకు నడిపిస్తున్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్ముందుకు కూడా మిగతా జిల్లాలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాను. మేడం, ఇప్పుడు మీరు బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలుగా, చైర్పర్సన్గా ఇక్కడ
నేను మొదటి దాన్ని కాదు, ఇంతకుముందు కూడా దీపికారెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్నారు. తర్వాత నేను చేపట్టాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా ఫస్ట్ రిజిస్ట్రార్గా మీరు ఉన్నారు కదా. యూనివర్సిటీలో యూనివర్సిటీ హిస్టరీ అంటే 30 సంవత్సరాల ఒక హిస్టరీలో నేనే ఫస్ట్ ఉమెన్ రిజిస్ట్రార్ అండి. అది నేను చాలా సంతోషంగాను గర్వంగాను నేను చెప్పుకోవచ్చు. మేడం, ఇట్లాంటి కార్యక్రమాల నిర్వహణ రూపకల్పన ఇప్పుడు మీరే చెప్పారు కత్తి మీద సాము లాంటివి. ఎందుకంటే అందరు ఇనిషియేషన్ తీసుకుంటే తప్ప ఇటు ప్రభుత్వాలు కానీ ప్లస్ ఇటు ఆర్టిస్టులు కూడా ఇనిషియేషన్ తీసుకుంటే తప్ప ఒక వ్యవస్థ ముందుకు సాగదు. కానీ ఎంతోమంది వాళ్ళ సాధన ద్వారా ఇట్లాంటి స్థితికి, అంటే ఇప్పుడు మీరు కూచిపూడి అంటే ఇట్లాంటి మీరు ఒక వారధిగా నిలబడుతున్నారు, రేపు భవిష్యత్ తరాలకు ఎంతో వారధిగా అందిస్తున్నారు. అట్లాంటప్పుడు ప్రభుత్వాల సహకారమే ఇక్కడ దాని కళలను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు గుర్తించినటువంటి విధంగా ఈ బాధ్యతను ఇక్కడ మీరు గురుతర బాధ్యతను తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కనిపిస్తున్నాయి మేడం? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించాలనుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించాలనుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి కళాకారుల్ని కూడా వాళ్ళకు ఒక నమ్మకం అనేది కావాలి కళల పట్ల, రేపు కెరీర్ నిలబడుతుందని చెప్పి కూడా నమ్మకం కలగాలి. ఆ కలగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కళలు బతకాలి అంటే కేవలం ఏదో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి అందరూ వచ్చేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కాదు. ముందు తరాలకి మనం అందించాలి అంటే ఆ సెకండ్ జనరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ని కూడా మనం తయారు చేసుకునే అవసరం చాలా ఉంది. అది ఎలా తయారు చేసుకుంటాం? కేవలం ఒక ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద వెళ్ళి నేర్చుకోవడం కాదు. మనం వీటిని కళల్ని మెయిన్ స్ట్రీమ్ అంటే నా అభిప్రాయంలో ఇన్స్టిట్యూషన్స్లో అంటే కరికులంలో కూడా మెయిన్ అంటే వాటిని కూడా జోడించి ఈ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కంపల్సరీ సబ్జెక్ట్స్గా పెడితే తప్పితే ఇది ముందుకెళ్ళడం చాలా కష్టం. అంటే ఇష్టపడిన వాళ్ళే కొంతవరకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి నేర్చుకోవడం కాకుండా ఈ కళలన్నీ మిగతా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటే రుచి పెరుగుతుంది, తెలుస్తుంది, రుచి పెరుగుతుంది, నేర్చుకోవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. అసలు వాళ్ళు ఎప్పుడు చూడనప్పుడు వాళ్ళకి దాని మీద ఆసక్తి ఎందుకు కలుగుతుంది? సో చిన్నతనం నుండే వీటిని మనం పిల్లలకి చూపిస్తే, రుచి చూపిస్తే అందులో నుంచి కొంతమంది నేర్చుకుంటారు. అందరు ప్రొఫెషనల్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది అందులో రాణిస్తారు. ఎందుకంటే భగవంతుడు కొంతమందికి ఆ గిఫ్ట్ ఇస్తారు. అది మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు నాకు ఏదో నేను చాలా బ్రహ్మాండంగా ఎంఎస్ గారిలాగా నేను పాడాలి అని అనుకోవచ్చు, కానీ నాకు ఆ గాత్రం సహకరించాలి కదా. సో అలాగే కళలు అంటే ఆ చిన్న ఫైన్ ఒక గిఫ్ట్ ఉండాలి. కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంతమంది నేర్చుకున్న అప్రిషియేట్ చేసేదన్నా నేర్చుకుంటారు కదండి. కొంతమంది అందులో నుంచి ప్రొఫెషనల్స్గాను కళాకారులుగాను తయారవుతారు. సో అది మనం ఏం చేయాలి. తర్వాత ఇప్పుడు మా మినిస్టర్ ఫర్ కల్చర్ జూపల్లి గారు కూడా ప్రతి మీటింగ్లో గత కొన్ని మీటింగ్స్లో అంటున్నారు కళాకారులది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఏదైతే మనం బాధపడుతున్నామో, మన సమాజం పాడైపోయింది అని అనుకుంటున్నాము, దాన్ని మళ్ళీ మనం సవరించుకోవాలి, బాగు చేసుకోవాలి అంటే కళాకారుల పాత్ర ఎంతో ఉంది అని చెప్తున్నారు. అది ఉన్నప్పుడు మనం ఎలాగ కళని ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా వాడచ్చు. ఇప్పుడు మీరు నిన్న చూశారు చాకలి ఐలమ్మ ప్రోగ్రామ్. భరతనాట్యం, కూచిపూడి, క్లాసికల్ డాన్స్ అయినా కానీ నాకు వచ్చిన కళని ఒక సోషల్ స్టోరీ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక కంటెంపరరీ రెవల్యూషనరీ లీడర్ గురించి, ఒక ఆడమనిషి ఆ కాలంలో అంత ధైర్యంగా ఎదురించింది అంటే ఒక చిన్న సన్నివేశమే కావచ్చు, కానీ ఆవిడ అంత ధైర్యంగా ఎదురించినప్పుడు రజాకార్లని అసలు అది మెచ్చుకోదగిన విషయం కదా. ఇప్పుడు మనం ఆడపిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి అని ఒక సూచన మనకు దొరుకుతుంది. అంటే ధైర్యంగా ఉండాలి, మీరు అబలలు కాదు, మీరు శక్తిమంతులు, మీరు ఏదైనా ఏ సిచ్యువేషన్లోనైనా మీరు నిలబడగలుగుతారు అన్న ఒక ధైర్యాన్ని మనం ఇచ్చి పెంచాలి పిల్లల్ని. సో అది చాలా చాలా ముఖ్యం. కళాకారులది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఈ ప్రభుత్వం ఆ ఇంపార్టెన్స్ని గుర్తించింది, వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకు అండగా నిలుస్తూ ముందుకి నడిపించాలనే వాళ్ళ ఒక ఆలోచన
మన అకాడమీ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మేడం, ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ప్రోగ్రామ్స్, నిన్న చాకలి ఐలమ్మ కావచ్చు, ఈరోజు రాణి రుద్రమాదేవికి సంబంధించినటువంటి నాటకోత్సవం కావచ్చు, ఇప్పుడు ఇటువంటి అంటే మనం గతంలో జరిగినటువంటి వాటినే ఇక్కడ మనం కళాకృతులుగా రూపొందించి ప్రదర్శనలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే కాలం టెక్నాలజికల్గా ఎంతో మారుతుంది, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కూడా ఇట్లాంటి కళాకారుల మీద పడుతుంది. ఇప్పుడు కొంతమంది కళాకారులని ఆర్టీవీ పలకరించినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక బాధ అయితే వెళ్ళగలుగుతున్నారు మేడం, ఎందుకంటే చూసే వాళ్ళు ఉంటేనే మనకు అది ఉంటుంది, ఎంత సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైతున్న నేపథ్యంలో. మీరు కళని పూర్తిగా మార్చేయలేరు, మార్చకూడదు కూడా అని నా అభిప్రాయం. ట్రెడిషనల్ తర్వాత కంటెంపరీ 2 ప్యారలల్గా నడిస్తేనే దానికి అందం. ఒక ట్రెడిషనల్ థియేటర్ ఉంది, అది ఎలా ఉండాలో అలా ఉంటే దానికి అందం, దాని విలువల్ని మనం కాపాడుకోవాలి. కానీ అదేవిధంగా మీరు అన్నట్టు మారుతున్న కాలంతో మనం కూడా మారాలి. కాబట్టి ఎక్కడైతే అవసరం, ఎక్కడైతే సాధ్యం అవుతుందో మోడర్న్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తూ మనం ఈనాటి జనరేషన్ని ఆకట్టుకునే విధంగా మన ప్రొడక్షన్స్ని రూపొందించుకోవాలి అని నేను భావిస్తాను. మేడం, ఇప్పుడు గతంలో కాకతీయ ఉత్సవాలు కూడా జరిగాయి మేడం. ఆ ఉత్సవాల నేపథ్యంలో కొంతమంది కళాకారులు కూడా చెప్తున్నారు ఏంటంటే, అసలు రాణి రుద్రమదేవి చరిత్రకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఎంతో గొప్ప మెసేజ్ ఇచ్చే విధంగానే ఉంటుంది. 1000 ఏళ్ల క్రితమే వీళ్ళు అద్భుతంగా ప్రజారంజకంగా పాలించినటువంటి సందర్భాలున్నాయి. అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కాకతీయ ఉత్సవాల రూపంలో మంచి మెసేజ్ ఇవ్వాలి. ఆ పరిపాలన విధానాన్ని కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ నృత్య రూపకం కానీ గేయ రూపకంలో కానీ చేయాలని చెప్పి అంటున్నారు కదా. సరి సమానమే, ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అన్ని కళారూపాలకి మనం సరి అయిన గౌరవం ఇవ్వాల్సిందే. అది ఏ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాము, చూపిస్తాము ప్రజలకి అన్నది, అది ఆ పాయింట్ ఆఫ్ టైం ఏ ఫెస్టివల్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము అన్న దాని మీద అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అది అవుతుంది. మేడం, మీరు మొట్టమొదటి రిజిస్ట్రార్గా చేశారు, ప్లస్ తెలుగు సంగీత నాటక అకాడమీకి సంబంధించి కూడా ఇక్కడ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఎందుకంటే మీరు కూచిపూడిని నమ్ముకొని, ఒక కళను నమ్ముకుని ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ దాకా వెళ్ళారు, అందరికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ మీ పేరు అంటేనే తెలియని వారు ఉండరు, సంగీతం అలాగే కూచిపూడి నాట్యానికి సంబంధించి అంత స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇంకా వేరే ప్యాషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా మేడం, హాబీస్ కానీ ఎటువంటివైనా? నాకు చిన్నతనం నుండి ఒకటే ప్యాషన్ ఉండింది. నాకు ఈ ఏమంటారు పదవులు వీటి మీద ఎప్పుడు ఏమంటారు మక్కువ లేదు, వ్యామోహం లేదు. ఎప్పుడు కూడా నేను రిజిస్ట్రార్గా పనిచేసినప్పుడు నన్ను చాలామంది విఆర్ఎస్ తీసుకున్నప్పుడు, అదేంటి మీరు వైస్ ఛాన్సలర్ కూడా అవ్వచ్చు కదా, మీరు ఎందుకు అలా చేస్తున్నారు? కానీ ఎక్కడైతే పని ఉందో, ఎక్కడైతే నేను ప్యాషనెట్గా నేను పని చేయగలుగుతానో అది నేను ఆశిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు దీన్ని 200% నా సాయశక్తులా నేను చెయ్యాలి అనే ఒక ప్రయత్నం. చిన్నప్పటి నుండి హాబీస్ అంటే డాన్స్ ఒకటే ఉండింది, సంగీతము డాన్స్. ఇంకా మిగతా అంటే నాకు చాలా వరకు కొంచెం గార్డెనింగ్ అది ఇష్టం, పుస్తకాలు చదవటం. ఎందుకంటే పుస్తకాలంటే చిన్నప్పుడేవో నావెల్స్ అవన్నీ చదివే అలవాటు, బట్ ఇప్పుడు కొంచెం నాట్యంలోకి వచ్చిన తర్వాత దీనికి పనికొచ్చే మన సాహిత్యం కానివ్వండి, ఇప్పుడు మనం భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ ఈ గాథలు బాగా చదివి, ఎందుకంటే అవి మేము నాట్యం ద్వారా చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కొంచెం ఎక్కువ చదవడం జరుగుతుంది. మన సాహిత్యం ఈ జన్మ సరిపోదు మనకున్నటువంటి సంపదని చూసుకుంటే, కానీ కొంతవరకు నాట్యం ద్వారా అలాంటి చక్కటి సాహిత్యాన్ని బయటికి తీయాలనే ఒక ఆకాంక్ష ఉంది. కాబట్టి అప్పుడప్పుడు కొత్తవేవో చదివినవి, విన్నవి ఇవన్నీ కూడా నాట్యం ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది.
మేడం, భారతదేశం అంటేనే కళలకు, అలాగే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. అట్లాంటప్పుడు పాశ్చాత్య పోకడ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇంత ఇనిషియేషన్ తీసుకొని మీకు ఆ కళల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఎందుకంటే అదే జీవితంగా మీరు జీవన విధానాన్ని కొనసాగించారు, దాంట్లోనే మీరు లయం చెందుతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మీరు ఇచ్చే సూచన ఏంటి మేడం? దీనికి ఒక్కటే మార్గం, ఇది చిన్నతనంలోనే ఏ కళైనా, ఇన్ని కళలు ఉన్నాయి మనకి, ప్రతి స్కూల్లోనూ మీరు గవర్నమెంట్ ప్రైవేట్ అని కాకుండా వీటిని మీరు చదువులతో జోడించి వాళ్ళకి అప్పుడే చిన్నతనం నుండి వాళ్ళకి ఆసక్తి కలిగేలా చూపిస్తే తప్పనిసరిగా వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది అని నేను నమ్ముతాను. ఎందుకంటే కళలు మనకి ఒక సెన్సిటివిటీని నేర్పిస్తాయి. చెప్పకుండానే పెద్ద చిన్న, తర్వాత గౌరవం, పెద్దవాళ్ళకి ఎలా మనం గౌరవించుకోవాలి, చదువు పట్ల ఒక శ్రద్ధ. చదువు అంటే మామూలుగా ఎడ్యుకేషన్ అన్నది ఒక డిగ్రీ కోసం కాదు, అది మనం ఎలా తయారవుతాము, ఏమని తయారవుతాము అన్నది అది నిర్ధారణ చేస్తుంది చదువు. ఇట్స్ నాట్ కేవలం అ సర్టిఫికెట్. సో అది ఆ పద్ధతి మర్చిపోయాం. ఇప్పుడు కేవలం మార్కులు, డిగ్రీల కోసమే చదువుతున్నాం. తర్వాత అన్హెల్దీ కాంపిటీషన్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం యాజ్ పేరెంట్స్. మీకెన్ని మార్క్స్ వచ్చాయి, పక్క వాడికి ఎంత వచ్చాయి, నీకే క్లాస్ వచ్చింది, వాడికి క్లాసు, ఇవన్నీ ముఖ్యం కాదు. ఆ పిల్లవాడు ఎలా తయారవుతున్నాడు, ఆ పిల్లకో వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్, వాట్ ఆర్ ద వీక్నెసెస్, ఒక మనిషిగా ఎదగడానికి అది తోడ్పడుతుందా లేదా మనము డిసైడ్ చేస్తాం. వాడు ఇంజనీర్ అయిపోవాలి, లేకపోతే డాక్టర్ అయిపోవాలి, లేకపోతే మనం డిసైడ్. వాడికి ఆ స్తోమత ఉందా, వాడికి ఆ చదివే అంత ఓ శక్తి ఉందా లేదా అని మనం చూడట్లేదు. సో దానికి ఏమవుతుంది, వాడు స్ట్రెస్కి గురి అవుతున్నాడు, మనం చూడట్లేదా? చిన్నప్పటి నుంచే ఎక్స్ట్రా క్లాసులు, స్పెషల్ క్లాసులు, ఇవి అవి అని. ప్రాబబ్లీ కొంతమంది పిల్లలకు అది లేదు, ఆసక్తి ఉండదు. ఇంకా వేరే దాంట్లో ఆసక్తి ఉండొచ్చు, స్పోర్ట్స్లో ఉండొచ్చు, కళల్లో ఉండొచ్చు. అది ఎందుకు గుర్తించి పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు? నేను అగ్రి అవుతాను, ఒక దాంట్లో కళలు నమ్ముకుంటే లక్షలు గణిస్తారని నేను అన్నాను, కానీ తద్వారా ఇంకేదన్నా రావచ్చు. కానీ మంచి మనిషిగానైతే తయారవుతాడు కదా. ఇప్పుడు ఇంత ట్రెడిషనల్ ఎన్వైరన్మెంట్ అయితే మన ఇండియాలో ఉంటుంది, కానీ నిజంగా వారికి కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ ఇటు పేరెంట్స్ కానీ ఇటు ప్రభుత్వాల నుంచి ఉందనుకుంటున్నారా మేడం? ఎందుకంటే మీరు అన్నీ చూశారు అంటే. లేదు, ఇప్పుడు మారింది. ఇప్పుడు అక్కడ అట్లీస్ట్ యుఎస్లో, అటువైపు వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే మన కల్చర్కి కొంచెం దగ్గరగా ఉండాలని చెప్పి పిల్లల్ని చాలా వరకు వాళ్ళు మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఇంకొకటి ప్లస్ పాయింట్స్ ఏవో వస్తాయి వాళ్ళకి, ఆ క్రెడిట్స్ ద్వారా వాళ్ళకి కాలేజెస్లో గట్రా వాళ్ళకి అడ్మిషన్స్లో హెల్ప్ అవుతుంది. మన దగ్గర అట్లేం లేదు. మనం ఇష్టం ఉంటే నేర్చుకుంటున్నాం, 8th 9th రాగానే మానేస్తున్నాం. ఏంటంటే టైం వేస్ట్ అనుకుంటున్నాం. టైం వేస్ట్ కాదు, అది పేరెంట్స్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది ఎట్లాగైతే మనం మెడిటేషన్, ఇవాళ రోజు యోగా మెడిటేషన్ అని మాట్లాడుతున్నాము, కళలు కూడా ఆల్మోస్ట్ ఇట్స్ మెడిటేషన్, మోర్ దెన్ మెడిటేషన్. ఒక శాంతాన్ని ప్రసాదిస్తాయి, ఒక ఏకాగ్రతని ఇస్తుంది. దేనిపైన కాన్సన్ట్రేట్ చేసేదైనా చెయ్యాలి అంటే మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు దాట్. ఇంకేం కావాలండి? ఇంకా మనం ఆ సెన్సిటివిటీని చాలా ముఖ్యం, దాన్ని పిల్లల్లో ఇచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే, ఇప్పుడు అకాడమీ లాంటివి కూడా పూర్తి స్థాయిలో లేవు. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ లాంటి ప్రాంతాల్లోనే కొన్ని పోతన ఇన్స్టిట్యూషన్ లాంటివి ఉన్నాయి డిస్ట్రిక్ట్స్లలో. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ మీరు ఎవరినన్నా టీచర్స్ని అపాయింట్ చేసి కళల్ని, ఎందుకంటే చాలా చోట్ల నుంచి నాకు రిక్వెస్ట్ వస్తూ ఉంది, మేడం మాకు టీచర్స్ అరేంజ్ చేస్తారా, మా దగ్గర అవకాశం లేదు, మీరు పంపిస్తారా అని. ఎందుకు స్థానికంగా ఉన్న వాళ్ళని మేము హెల్ప్ చేస్తాం. రికగ్నైజ్ చేసి మీరు మాకు ఒక చోటు ఇవ్వండి, మీరు ఏది పబ్లిక్ బిల్డింగ్స్ ఏమన్నా ఉన్నాయి ఖాళీ, స్కూల్ బిల్డింగ్స్, అక్కడ మేము క్లాసులు చెప్పడానికి మేము వి విల్ ప్రొవైడ్, వి విల్ రికగ్నైజ్ టీచర్స్ అండ్ సెండ్. పిల్లలకు నేర్పిస్తాం. ఆసక్తి ఉన్న వాళ్ళు బోల్డ్ మంది పిల్లలు ఉన్నారంటారు, మరి వాళ్ళకి అవకాశం లేదు. సో అలాంటి వాటిలో మేము అకాడమీ తరఫున మేము మా శక్తి మేరకు మేము ఏదైతే సహాయం చేయగలుగుతామో డెఫినెట్లీ వీడ్ లైక్ టు డూ.
ఇది స్ప్రెడ్ అవ్వాలి రాష్ట్రం అంతటా. ఈ ఒక కల్చర్ అన్నది మన కల్చర్ అని మనం గొప్పగా చెప్పుకునే విధంగా మనం కృషి చేయాలి అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు సంగీతం అనేసరికి ఎక్కువ మహిళలు, అలాగే ఇప్పుడు కూచిపూడి అంటే మహిళలకే ఆసక్తి ఉంటుంది. కానీ అసలు మీరు చెప్పారు ఇప్పుడు ప్రతి నాట్యం కూడా ఒక మెడిటేషన్ అని చెప్పి, మోర్ దెన్ మెడిటేషన్ అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు జెంట్స్ కూడా ఇప్పుడు జీవనోపాధి కోసం కూడా ఇవన్నీ నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు మహిళలకే ప్రాధాన్యత ఉంటుందా, లేకపోతే మగవాళ్ళకి కూడా? మగవాళ్ళు నేర్చుకోవచ్చు, ఆడవాళ్ళు. ఎక్కడ ఈ డిఫరెన్స్ లేదండి, మనం తెచ్చిపెట్టుకున్న డిఫరెన్సే. నేర్చుకోవాలంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకు నాట్యశాస్త్రంలో లేదా తాండవం లాస్యం అని ఉంది, ఉట్టి లాస్యం అని అనలేదు కదా భరతుడు. మరి తాండవం అంటే మరి మాస్కులైన్ డాన్స్ అని అంటాము, ఉధృతంగా చేసేది అంటాము, మ్యాన్లీగా చేసేది అంటాము. మరి మగవాళ్ళు నేర్చుకోవద్దని ఎక్కడుందండి? శాస్త్రం ఎక్కడ అలా విభజన చేయలేదే. ఆద్యుడే నటరాజు కదా. మరి ఇంకా అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం కావాలి మనకి? ఇప్పటికి ఒక్కసారి ఇప్పుడు మీరు ఈ వరంగల్కి వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఒక్కసారి మీ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు కళల పట్ల ఎట్లాంటి అప్రమత్తతతోటి ఉంటే రేపు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అటువంటి అవకాశం ఉంది? ఒకసారి అందరూ నేర్చుకోవాలి, అందరు పిల్లలకి అది అందుబాటులో ఉండేటట్టు చూడాలి, పిల్లలకి ఆసక్తి ఉన్న వాళ్ళకి నేర్పించాలి, ప్రోత్సహించాలి. తర్వాత ఈ చిన్న కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, వాళ్ళు కూడా ప్రతి ఏటా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి. దానికి సహకారం ఏదన్నా ఉంటే ప్రభుత్వం పరంగా చేయడానికి ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కల్చరల్ అఫేర్స్ ఉంది, మేము హెల్ప్ చేయడానికి ఉన్నాం. కానీ ఈ కల్చర్ అన్నది ఒట్టి ప్రభుత్వం బాధ్యత కాదు, మన బాధ్యత కూడా. మనం కూడా ఏం చేయగలుగుతాము అన్నది ముందుకొచ్చి చేస్తే మేము అందించడానికి రెడీగా ఉన్నాం. 2 రోజుల వరంగల్ పర్యటన ఎట్లా అనిపించింది మేడం? ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా అద్భుతంగా ఉంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు రావాలి, ఏ ప్రోగ్రామ్స్తో రావాలి, ఎలా రావాలి అన్న ఆలోచనతో వెళ్తున్నాము. ధన్యవాదాలు మేడం. ఇక్కడ ఆచార్య అలక్య పుంజాల గారు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వరంగల్కి వచ్చారు. ఇక్కడ కాకతీయ కళాక్షేత్రంలో కూడా, కాళోజీ కళాక్షేత్రంలో కూడా అద్భుతమైనటువంటి ఈ కళా ఘట్టాలని ఆవిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక్కడ కళలు అనేవి మెడిటేషన్ అని అంటున్నారు. దానికంటే ఎక్కువగా ఇక్కడ ఒక ధ్యానం కంటే ఎక్కువగా ఈ కళల ద్వారా మనం మానసిక ప్రశాంతత పొందొచ్చు అని చెప్పి అంటున్నారు. వీటితో పాటు గతంలో ఉన్నటువంటి ఇక్కడ జీవన విధానాన్ని సన్మార్గంలోకి వెళ్ళాలంటే ఇట్లాంటి కళాకృతులు కూడా భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి అంటున్నారు. ఇది ప్రభుత్వాల బాధ్యతే కాదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ముందు రావాలి. ఆ తర్వాత ప్రభుత్వాలు వాటంతా అవే ఇట్లాంటి ప్రోత్సహించడానికి వస్తాయని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. కాళోజీ కళాక్షేత్రం లాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్స్ వరంగల్లో ఇట్లాంటి పెద్ద కళాక్షేత్రం కట్టడమే ఒక గొప్ప విషయము. అట్లాంటివి వేదిక కావడం కూడా ఈ కళాకృతులకు ఒక గొప్ప ఊరటను ఇస్తుందని చెప్పి అంటున్నారు. ఇవి మనం మరింత రాబోయే ముందు రోజుల్లో కూడా ఇక్కడ పెద్ద పెద్ద కళాకృతులతోటి వస్తామని చెప్పి అంటున్నారు. అలాగే జిల్లా కేంద్రాలలో కూడా ఇట్లాంటి ఆ కళలకు ఎంకరేజ్మెంట్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక టీచర్లు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇటువంటి కళాకృతుల వైపు మళ్లించాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికీ వరంగల్లోని 2 రోజుల పర్యటన చాలా అద్భుతంగా నడిచిందని చెప్పి అంటున్నారు. రేపు మరొక కొత్త కళాకృతులతోటి మళ్ళీ వరంగల్కి వస్తామన్నటువంటి ఒక ఆశాభావాన్ని కూడా అలక్య పుంజాల మేడం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.